ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 24వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నాము. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది, అందరు పిల్లలకు కూడా నేర్పించాలి అని కూడా చెప్పుకున్నాము. అదే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేది. ఇది ఎందుకు అంటే ఆహార దోషాన్ని తొలగిస్తుంది. అది మనకు పుష్టిని ఇవ్వడమే కాదు, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి మనము చిన్నప్పటి నుంచి పిల్లలకు కొన్ని స్కూల్స్లలో పిల్లలు తినే ముందు చదివిస్తూ ఉంటారు. ఇది మరి దీని ఏంటి, ఏదైనా అర్పణ అంటే సమర్పించుకోవడం. అయితే అగ్నికి సమర్పించినప్పుడు దాన్ని యజ్ఞం అంటున్నాం. అంటే ఇప్పుడు ఏది వేసినా అగ్నిలో అగ్నిగా మారిపోతుంది, అది మంట ఎక్కువ అవుతుంది. అంటే మనం వేసిన ద్రవ్యం కూడా అగ్నిగా మారిపోతుంది. అట్లనే బ్రహ్మార్పణం, బ్రహ్మకు అనుకుని మనము బ్రహ్మ పదార్థానికి మనము అర్పణ చేసుకుంటున్నాము. మనం చేసేది కూడా బ్రహ్మమే, నేను చేసేవాడిని కూడా బ్రహ్మమే, నాకు నేను బ్రహ్మార్పణం గావించుకుంటున్నా అన్నప్పుడు బ్రహ్మగా మారిపోతాము. మనమే బ్రహ్మ, అహం బ్రహ్మోస్మి అక్కడికి వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అంత ఈజీ కాదు. ఏది కూడా నేను నువ్వు ఒకటే అంటామండి. ఇప్పుడు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారు. అవుతుందా అండి చెప్పండి? నిజంగా ఇప్పుడు మనం ప్రేమతో అంటాం, నువ్వు తింటే నాకు సంతోషం. తల్లికి కడుపు నిండుతుంది, పిల్లలు తింటే చూసి ఆనందపడుతుంది. అంటే కళ్ళు నిండుతాయి, కళ్ళకు ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఉపవాసం ఉంటుంది పిల్లలకు పెట్టి తను, కానీ అలా ఎల్లకాలము ఉండగలుగుతుందా? ఉండలేదు. ఎంతో కొంత తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం తీసుకోవాల్సిందే. కానీ అనడానికి మనం చెప్తాము, మీరు తింటే మా కళ్ళతో చూసే కళ్ళకు ఆనందం అయితే కడుపుకు ఆనందం అవుతుంది అని. కానీ అట్లా ఎప్పుడు కాదండి. కళ్ళకి ఆనందమైనా మనం ఆకలి అయితే మనం తింటేనే మనకు కడుపు నిండుతుంది. ఇప్పుడు కొంతమంది పూర్వకాలంలో భార్యాభర్తలు, భర్త తినేదాకా భార్య తినొద్దు అని ఒక సిస్టమ్ ఉండేది. అంటే గౌరవంగా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకు అందరికీ వడ్డించి పెట్టి అంతా చేసిన తర్వాత పిల్లలకు పెద్దలకు ఆ ఇంటి ఇల్లాలు బాధ్యత, అది అందరి కడుపులు చూసేది. కాబట్టి అందరికీ పెట్టిన తర్వాత చివరకు తను తినాలి అనేది. మరి ఇప్పుడు కాలధర్మం ఎట్లుంది? ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి భర్త వచ్చి తినేదాకా ఈమె తినద్దు అని అంటే కుదిరేటట్టు లేదు కదా. అంటే రాను రాను మారుతూ ఉంటాయి కొన్ని, అంటే మనం చేసే పనులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ మన భావన అందరూ తినడం కోసం చేస్తాము, కానీ ఆ తినే టైం అనేది మనకు కలవట్లేదు కాబట్టి అనే భావన మాత్రమే ఉండాలి. అలాగని నిర్లక్ష్య భావము ఏర్పడింది అనుకోండి, అప్పుడు అది వేరే రకంగా మారిపోతుంది. ఇప్పుడు అట్లా జరుగుతూ ఉన్నాయి కూడా మనం చూస్తున్నాం. అయితే భావము అనేది మనకు ఆ పవిత్రమైన భావం ఏదైతే ఉందో అదే ఉండాలి. కానీ మనం చేసే విధానము మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు భగవంతుడు యందు మనం నమ్ముతాం, అందరం నమ్ముతాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఇది దేవభూమి, కర్మ భూమి కాబట్టి కర్మలు చేయవలసిందే, దైవాలని నమ్మవలసిందే, నమ్ముతారు. మనం పైకి మేము నమ్మమండి దేవుణ్ణి, ఇదేంటిది ఇవన్నీ చాదస్తాలు అనేవాళ్ళు కూడా చివరి దశలో దైవాన్ని నమ్ముకున్న వాళ్ళే. చలం అని ఒక రైటరు, ఆయన అభ్యుదయ భావాలు అని, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారే ఉన్నారు, ప్రవచనాలు చెప్తారు. ఒకప్పుడు ఆయన కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నాడు. అట్లా అంటే మనిషి దేనికి విలువ ఇయ్యలేదు. కానీ తర్వాతి కాలంలో అదే ఆయనకు ఆ ముందు అంటే తను పుట్టిన జన్మ తీసుకున్న
పరిస్థితుల వల్ల తనకు కలిగిన ఆ విద్య ఏదో ఉందో అది తనకు తోడైంది. ఇప్పుడు మరి ఆ కమ్యూనిస్టు భావాలు అప్పుడప్పుడు అంటే చింత వచ్చిన పులుపు చావదంటారు, అట్లా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. పాపం కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి వాటి వల్ల. అయితే మరి దైవాన్ని నమ్ముకొని ఒక పరిస్థితిలో ఆయన పాపం కఠోరంగా అమ్మవారిని పూజించి తన పరిస్థితులన్నీ మంచిగా అయినాయి నమ్మి చేసిన వాళ్లకు అని చెప్తూ ఉంటారు కదా. అంటే వీరొక్కరనే కాదు, ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు, వాళ్ళ అమ్మాయికి నాలుక ఏదో తెగి ఏదో అయింది, నేను వెంకటేశ్వర స్వామికి మొక్కిన మంచిగా అయింది అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ నమ్మకం, ఆ భక్తి అనేది ఏదో ఒక సిచ్యుయేషన్లో కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు. ఆయన అసలు దేవుడు అంటే నమ్మడు, అట్లాంటి వాడు తన తల్లికో భార్యకో పిల్లలకు ఏదో ప్రాణాపాయ స్థితులు ఏర్పడ్డప్పుడు, లేదు తనకే అపాయ స్థితి ఏర్పడ్డప్పుడు భార్య భగవంతుణ్ణి నమ్మడం వల్ల ఆయన మంచిగా అవుతాడు. అయినప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఆయనకు కూడా భక్తి కలుగుతుంది, మారుతాడు. అంటే మనకు శక్తిహీనమైపోయి మనము చేయలేని స్థితికి, గజేంద్ర మోక్షం అదే కదా. ఆయన పోరాడినంతసేపు పోరాడిండు, ఆయనకి ఇంకా నాతో ఏం కాదు, శక్తి ఉడిగిపోయింది, అది లాగుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్పుడు చేతులు ఎత్తేసినప్పుడు పైకి చూసినప్పుడు గుర్తొచ్చింది, ఓహో మనల్ని కాపాడేవాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఇక ఆయనకి శరణాగతి చేయాలని శరణాగతి చేసింది. మరి చూడండి, అప్పటిదాకా గుర్తుపెట్టుకోలేదు, అంత ప్రాణాపాయ స్థితి వచ్చి ఇంకా చేతులు వదిలేసి ప్రాణాలు పోతున్నాయని ఈ పరిస్థితిలో భగవంతుడిని గుర్తు చేసుకున్నందుకు భగవంతుడు వచ్చి, అంటే ఎప్పుడు భగవంతుడు మన వైపు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు వీడికి హెల్ప్ చేయాలి అని నమ్మకం మనకు ఉండాలి. అది అయితే మనం నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఎప్పుడు గుర్తుపట్టుకుంటాము అంటే మనకు అటువంటి తీవ్రమైన సిచ్యుయేషన్స్ ఏర్పడ్డప్పుడు మాత్రమే భగవంతుడికి మొక్కుతాం. పిల్లవాడు రాత్రిపూట కడుపు నొప్పి లేచింది, ఏడుస్తున్నాడు, ఏం చేయాలో రోజు దిష్టి తీస్తారు, పెద్దవాళ్ళు వచ్చి ఎత్తుకుంటారు, అట్లా చేస్తారు, ఈ మందు పోస్తారు, ఆ మందు పోస్తారు, అన్నీ చేస్తారు, అంత అవుతుంది. లాస్ట్కు రేపు పొద్దున కొబ్బరికాయ కొడతా దేవుడా నీకు అని కాలనీలోనూ ఎక్కడో ఉండదు. మేము కూడా చేస్తున్నాము, అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళం చేస్తామండి, ఇవి చేయకుండా ఉండం. కాబట్టి నమ్ముతాం, కానీ ఏంటి దానికే స్టిక్ అయి ఉండం. ప్రతి సమయంలో కూడా మనకు మంచి జరిగినప్పుడేమో మనతో వాళ్ళు లేరు, నేను అట్లా చేసిన ఇట్లా చేసిన, నేను అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా, ఈయనతో మాట్లాడి అబ్బా అక్కడికి పోకుంటే పని కాకపోవు అని ఏదో మనం మన సంతృప్తిని మన గొప్పతనం గురువు అని చెప్తాం. అదే మరి కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేను ఎవరికి అపాయం చేయలేదే, అపకారం చేయలేదే, నేను చీమకు కూడా హాని చేయలేదే, మనం ఎన్ని వేటికి హామ్ చేసామో చేయలేదో వాటికి తెలుస్తుంది, మనకు తెలియదు. మనం ఎన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినాము, ఎవరి పట్ల ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినాము, అవన్నీ కూడా మనకెందుకు లిస్టు గుర్తుండదు. మనం చేసిన వాటికి రిజల్టే ఇది. మనం చెప్తారు కదా, ఒక లోయలో పోతూ ఉంటే మనము ఏదంటే అదే రిసౌండ్ వస్తుంది. మనం మంచి మాట మాట్లాడితే మంచిగా నువ్వంటే నాకు ఇష్టం అంటే నువ్వంటే నాకు ఇష్టం, ప్రతిధ్వని అంతే. మనం ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది అనేది ఇదే మన సూత్రం. మానవ జీవితంలో తెలుసుకోవాల్సిన సూత్రం ముఖ్యమైనది అది. మనం ఎప్పుడు నమ్మకంతో చేస్తామో ఆ నమ్మకానికి తగినట్టు మనకు ఫలితం కూడా ఉంటుంది. కానీ ఫలితం కోసం చెయ్యకు నాయనా, నువ్వు నీ కర్తవ్యంగా చేస్తే ఏమవుతుంది, నీకు బంధాల నుండి విముక్తుడి అవుతావు. ఈ జన్మ ఎన్ని రోజులు ఎత్తుతావు,
జన్మ రాహిత్యాన్ని పొందు, మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఈ కర్మలలోనే ఎందుకు ఉంటావు, ఉండకు అని. అంటే అర్జునుడు లాంటి వాడు కూడా కర్మబంధాలకు చిక్కుకున్నాడు కదా. ఆయన కూడా మరి మామూలుగా యుద్ధం చేయకుండా అమ్మో వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది, నేను నరకానికి పోతా అనుకున్నాడు. మనదేముందండి, మనం కూడా అట్లా రోజు అనుకుంటాం. ఆ భయానికి చెడు పనులు చేయం నరకమని. కానీ నరకానికి పోయినా ఏం కాదు అనుకొని ధైర్యంగా పోయి వాడు చెడ్డ పని చేసేటోడు చేస్తాడు. అవకాశం ఉండి నేను చెప్తానండి, ఒక 10 రూపాయల బిళ్ళ కనబడ్డది అక్కడ. అయ్యో ఇక్కడ పడ్డది ఎవరిది అని ఇస్తారు. ఒక బంగారు గొలుసు పడ్డది అనుకోండి, తీసుకొని ఎవరిది అని అడిగిస్తారా? ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు అని అంటే దాని విలువ ఎక్కువ. అంటే మనకు దొంగతనం చేయాలనే ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ఆ వస్తువు మీద ఆసక్తి, ప్రేమ అనే దానికి లొంగిపోయి, అంటే ఇది ఇంద్రియాలకు లొంగిపోయి మనం అది చెడు పని అయినా సరే చేస్తాం. ఎందుకు అనుకుంటాము, ఇది ఎవరిదో, నేనేమన్నా ఎవరి దగ్గర నుంచి అన్నా పోయి ఎత్తుకొచ్చిన్నా, అది అక్కడ కనబడితే నాకు దొరికింది కాబట్టి ఇది నాది. మరి నువ్వు ఈ భూమి మీద నిలబడ్డావు, ఇది నీది అంటే ఊరుకుంటారు ఎవరైనా? ఊరుకోరు. ఇది మాది అంటారు, గవర్నమెంట్ భూమి అంటారు, ఇది రోడ్డు అంటారు, ఇది మా జాగా అంటారు. ఎక్కడంటే అక్కడ ఉండదు కదా. మరి ఆ వస్తువు కూడా నీది కాదని నీకు తెలిసినా మనం ఎందుకు తీసుకుంటున్నాము? మళ్ళీ మన సమర్థింపు ఒకటి ఏంటి, అక్కడ ఎవరు లేరు కాబట్టి మరి ఎవరిదైనా అడిగినామో పోతే ఆయన మనల్ని దొంగ అనుకుంటారేమో, మంచి పోతే మరి ఎవరన్నా అడిగితే వాళ్ళది కాకుండా మాదే అని కూడా తీసుకునేటోళ్ళు ఉంటారు, అట్లా కూడా ఉంటారు. ఎవడికో తీసుకపోయి నేనెందుకు ఇవ్వాలి, ఇది నేనే ఉంచుకుంటే ఎవరన్నా అడిగితే చూద్దాం అనుకొని కాసేపు వెయిట్ చేసి ఎవరు అడగకుంటే బ్యాగులు వేసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం. అంటే ఇవన్నీ చెప్పడానికి ఇట్లా అనిపిస్తాయి, మనం చేస్తామా అట్లా అని చేస్తుంటాం. ఎందుకు చేయమండి? టమాటాలు తీసుకుంటే ఆమె కొసరేసేదాకా వదిలిపెట్టాం, అదొక ఆనందం మనకు. మనం 10 రూపాయలు పెట్టి టమాటాలు తీసుకుంటాము, కానీ ఆమె 2 టమాటాలు ఎక్స్ట్రా వేస్తేనే అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అదే మరి ఒక డిమార్ట్కో ఏదో రిలయన్స్కో ఎక్కడికో వేస్తే వాడు ఏమన్నా ఇస్తాడు, మనకు డిస్కౌంట్ ఇస్తాడు. వాడు డిస్కౌంట్ 1500 బిల్లు వేస్తే డిస్కౌంట్ ఇస్తాడు అంటే అనవసరమైన అన్నీ కొని 1500 చేసి దానికి 1 కిలో షుగర్ ఫ్రీ అంటాడు. అనగానే ఆ కిలో షుగర్ ఫ్రీ కోసం 1500 ఖర్చు పెడతాం. ఆయన బిజినెస్ చేస్తున్నాడు, మనకు అవసరం లేదు 1500, మనకి ఏదో 1 2 అవసరం ఉన్నాయి ఉంటే సరిపోతుంది కాదు. మరి బజార్కి వెళ్తారు, బట్టలు షాపులలో కూపన్లు ఇస్తారు, 500 లెస్. ఆ కూపన్ల కోసం బట్టలు కొంటాము. అంటే ఏంటి, అందులో లాభం లేదు కానీ అదే ఆనందం. అంటే అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు చూడండి, ఇదే అన్నమాట. ఇట్లా ప్రతి చోట మనము అది నిజం కాదు, అది తప్పు, వాడు లాభం లేనిది మనకు ఎందుకు ఇస్తాడు, లాభం ఉంటేనే ఇస్తాడు, వాడు బిజినెస్ చేస్తున్నాడు, ఇది మోసము, మనం ఎక్కువ పైసలు ఖర్చు పెడుతున్నాం అని క్లారిటీగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసి కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే పని ఎందుకు చేస్తున్నాము? భగవంతుడు రక్షిస్తాడు అని తెలుసు, కానీ భగవంతుడిని రక్షించమని కోరుకోము. మరి భగవంతుడే సృష్టించాడు అని తెలుసు, కానీ భగవంతుడికి ఒక్కనాడు థ్యాంక్స్ చెప్పాము. ఇట్లాంటి అంటే మనం తెలియకుండా చేయట్లేదు, తెలిసి మనమే అన్ని వంటి నిండా పూసుకుంటున్నాం అన్నమాట. ఇది బురద అని తెలిసి బురదలో పడి దొర్లడం, మళ్ళీ పైనుంచి దులుపుకోవడం, నాకేం అంటలేదు, నాకు మట్టి అంటలేదు అనుకుంటాం. అది తెలిసి
చేసుకునే కర్మలు ఇవే అన్నమాట. అయితే ఇక్కడ అంతా అర్పణ చేయండి. అంటే బ్రహ్మమే అనుకునే స్థాయికి వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు ఇది నిజము అని తెలుసుకోవడం, నిజం తెలుసుకోవడమే బ్రహ్మం. సత్యం ఏదో దాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇంత ఇస్తున్నాడు, మనకు అవసరం ఉన్నంతే తీసుకోవాలని నువ్వు కంట్రోల్ ఉంటావు చూడు, అది నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు, దాన్ని నియంత్రించుకున్నావు. అట్లా ప్రతి ఒక్క విషయంలో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళితే మన జీవితంలో ఈ ఆధ్యాత్మికంగా కూడా మనం నియంత్రించుకుంటాం. అంతే. ఈ చిల్లర పనులన్నిట్లలో నియంత్రించుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, మనం సత్యానికి దగ్గర అవుతూ ఉంటాము. మనం సత్యమైన వాటిని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నామో, వాటినే స్వీకరిస్తూ ఉన్నామో, అప్పుడు మనలో సత్యానికి విలువ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ వేస్ట్ అంతా వదిలిపెడుతున్నాం. అప్పుడు సత్యానికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఆ నిజమేంటో సత్యమేంటో అది మనకు తెలుస్తుంది. అది జ్ఞానం. తెలిసి మనము దాన్ని ప్రాక్టికల్గా చేసినప్పుడు జ్ఞానవంతుడు అంటాడు. వాటిగా తీరే చెప్తే కాదు, దొంగతనం చేయకూడదు తప్పు అంటే కాదు. ఏ వస్తువు దొంగతనం చేసినా తెలియకుండా తీసుకున్నా, ఒక పువ్వులు ఎదురింట్లో పువ్వులు పూసినాయి మంచిగా అని పువ్వులు తెంపుకొచ్చుకుంటాం అడగకుండా, అది కూడా దొంగతనమే. దొంగతనం అంటే ఏంటి, చెప్పకుండా అడగకుండా పర్మిషన్ లేకుండా తీసుకోవడం. నువ్వు గడ్డి పోచ తీసుకున్నా అది దొంగతనం కిందకే వస్తుంది. వస్తువుకు విలువ కాదు, అక్కడ చేసిన పనికి విలువ. నువ్వు బంగారం తీసుకున్నా బంగారానికి విలువ ఉంటుంది, అంతేగాని నువ్వు పని చేసింది సేమ్. బంగారం తీసుకున్నా అడగకుండా తీసుకున్నావు, గడ్డి గరక కావాలి అని ఎవరింటికో పోయి తెంపుకున్నావు. గడ్డే కదండి ఏమున్నది అంటే, నీళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ అది నిజం. మీ ఇంటికి వచ్చి ఎవరన్నా అట్లా చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? మీకు అవసరం లేకపోయినా, మీరు వాడుకోకపోయినా ఇంటి ముందర ఓ డబ్బా ఉన్నది, ఆ డబ్బాను ఎవడో వచ్చి ఇది వేస్ట్ ఉంది కదా ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తుకపోయేటోళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాడిని ఏం చేస్తారు? మీరు దొరకబట్టి తన్నుడు లేకుంటే పోలీసులకు చెప్తారు. వేస్ట్ డబ్బా పట్టుకపోతే కూడా ఎందుకు అంటే రేపు ఇంకోటి ఏదైనా ఎత్తుకపోతాడు వాడు అని. అంటే మనమేమో మన పరిస్థితి ఏమో ఇట్లుంటుంది, ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏమో అట్లుంటుంది. అంటే ఆలోచిస్తాం. ఇది అసత్యమని తెలిసి మనం దాని వైపు వెళ్తూ ఉన్నట్ట కాదా? అదే ఇక్కడ తెలుసుకోవాలి. బ్రహ్మ అర్పణం అంటే ప్రతిదీ అగ్నికి ఆహుతి వేసినప్పుడు అగ్నిగా మారిపోతుంది, అది స్వచ్ఛంగా మారిపోతుంది. అంటే ఇలాంటివన్నీ మనము తొలగించుకోవాలి. అదే యజ్ఞం, మనం చేయాల్సిన యజ్ఞం. రోజు నెయ్యి తెచ్చి సమిదలేసి నెయ్యి వేసుకుంటూ కూర్చోడు కాదు. మనలో ఉన్న జఠరాగ్ని ఉంది, జఠరాగ్ని రూపంలోనే మనకు ఆ యజ్ఞం జరుగుతుంది రోజు లోపల. ఆ జరుగుతూ ఉన్నది, అది పరమాత్ముడు మనలో జరిపిస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఇంగితం. ఒక్కరోజు అన్నం అరగకపోతే ఎంత ఇబ్బంది పడతావు, కడుపు నొప్పి లేస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, ఎన్ని కష్టాలు అవుతాయి. మరి అదే రోజు ఇష్టం ఉన్నాయి బుద్ధి ఉన్నాయి అన్నీ తినుకుంటూ మంచిగా ఆనందంగా ఉంటావు. దానికి కారణం ఎవరు? నీ లోపల జరిగే క్రియ, ఆ డైజెషన్ అనేది చేసే భగవంతుడిని ఒక్కసారన్నా తలుచుకున్నావా? తలుచుకోవు. అది జరిగినంతసేపు అది జరగడం బంద్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు దానికి మించి ఫుడ్ అంతా వేసేసి అరగకపోయినాక అప్పుడు అయ్యో దేవుడా చచ్చిపోతానే నేను చచ్చిపోతున్నా అంటారు. అప్పుడు అంటే మనము ఇవి అన్నీ తలుచుకుంటే అసలు నిజంగా మనం ఎలా జీవిస్తున్నాము అనిపిస్తుంది కదా అండి.
అనిపించదా? ప్రతి విషయంలో కూడా మనము అంటే ఇలాంటి నెగటివ్స్ అన్నిటిని కూడా మనం తొలగించుకుంటూ అంటే వాటిని తొలగించుకోవాలంటే అగ్నిలో వేస్తే ఎలా దహించిపోయి అది స్వచ్ఛంగా ఉంటుందో ఆ విధంగా మనము ఇటువంటి వాటిని ఆ అగ్నిగుండంలో వేసినట్టుగా మనము మనలో ఉన్న ఈ మలినాలను తొలగించుకోవాలన్నమాట. అప్పుడు స్వచ్ఛమైన సత్యమైన నిత్యమైన బ్రహ్మమేంటో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ 25వ శ్లోకం ఏంటి అంటే, దైవమే వాసరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞా వసరే యజ్ఞం యజ్ఞేనయు ఓపజుహ్వతి. అంటే కొందరు యోగులేమో దేవతలను ఉపాసించి యజ్ఞం చేస్తారు, కొందరేమో ఆత్మైక భావన చేత బ్రహ్మం అనే అగ్నిలో హోమం చేస్తారు. అంటే వాళ్ళు యతులు, వాళ్ళందరూ బ్రహ్మం అనుకొని బ్రహ్మ రూపంలో అనుకొని చేస్తారు. ఈ దేవతలకు ఎందుకు చేస్తారు మనము? అయితే లోక కళ్యాణం కోసము, మన కోరికలు నెరవేరడం కోసము దేవతలను ఉపాసించి ఇప్పుడు లక్ష్మీ యజ్ఞం చేస్తారు. ఎందుకు లక్ష్మీ హోమం ఎందుకు చేస్తారు? గణేష హోమం, మనకేవో కష్టాలు వచ్చినాయి అవన్నీ తొలగాలి అంటే గణేష మంత్రంతో హోమం చేసుకోండి అంటారు. లక్ష్మీ హోమం చేయమంటారు, లక్ష్మీ యంత్రానికి పూజ చేసి హోమం చేపిస్తారు. చండీ హోమం చెడుని తీసేయడానికని. ఇవన్నీ హోమాలే. ఇవన్నీ ఎందుకు వేస్తున్నాం? దేవతలను ఉపాసించి ఎందుకు వేస్తున్నాం అంటే మన కోరికలను నెరవేర్చుకోవడం కోసం, మనకున్న కష్టాలను తొలగించుకోవడం కోసం చేస్తున్నాం. అంతేగాని బ్రహ్మస్వరూపంగా ఆలోచించట్లే. యోగులు యతులు అటువంటి వాళ్ళు చేసే యజ్ఞం ఏంటి అంటే ఆ బ్రహ్మ అర్పణం అనుకుని చేస్తారనమాట. వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంగా భావించి బ్రహ్మ యజ్ఞాన్ని చేస్తారు వాళ్ళు. మనమేమో మోక్షాన్ని కాంక్షించే వాళ్ళు ఆ విధమైన బ్రహ్మయజ్ఞం చేస్తారు. వాళ్ళకి ఏం కోరికలు అవసరం లేదు, వాళ్ళు అన్నిటినీ నిగ్రహించుకున్నారు, దేని అందు ఆసక్తి లేదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు మోక్షాన్ని కోరుకున్న వాళ్ళు ఆ పరమాత్మను చేరుకోవాలి. కాబట్టి ఆ పరబ్రహ్మం గురించి చేస్తారు, ఈ దేవతల గురించి ఉపాసనలు చెయ్యరు. పరబ్రహ్మ స్వరూపంగా భావించి చేస్తారన్నమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళేమో అంటే ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మనము మరి యజ్ఞాలు చెయ్యాలి. చేస్తూ చేస్తూ కొన్ని కోరికలు తీరుతాయండి. ఇప్పుడు మనము ముందు కొన్ని కోరికలు ఉన్నాయి, తీర్చుకుంటూ వెళ్ళాక ఎక్కడికో పోయినాక ఒక సాచురేషన్ అనేది ఉంటుంది. మన టైం అయిపోతుంది, మనం రిటైర్ అవుతాం. అయిన తర్వాత అప్పుడు ఇక మేము చేసేది ఏం లేదు, ఇక పిల్లలు పెద్దగా అయిపోయినారు, వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు, ఇప్పుడు నేనేం కోరుకునేది లేదు అనేది ఒక స్టాండర్డ్కి వస్తాము. వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మన కోసం మళ్ళీ ఇంకేవో కోరికలు సృష్టించుకోకుండా అప్పుడు మోక్షం గురించి, అందుకే కదా మనకు ధర్మ అర్థ కామ మోక్షం లాస్ట్ది. కామం అయిపోయినాక మోక్షము అంటే ధర్మాన్ని ఆచరించు, సంపాదించుకో, నీ కోరికలు నెరవేర్చుకో. కోరికలు అయిపోయిన తర్వాత లిమిట్ పెట్టుకోవాలి. కోరికలు అనంతంగా ఉంటాయి. మరి 90 ఏళ్ళ ముసలోడు కూడా ఇప్పుడు నీకు పిల్లనిస పెళ్ళి చేసుకుంటావా అంటే చేసుకుంటారు, నాకెవరిస్తారు పిల్లను అంటారు, కానీ నేను చేసుకోను అన్నాడు. అది కామన్గా చెప్తూ ఉంటాం మనం కదా. అట్లనే పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే కూడా వాళ్ళకి తినాలని కోరిక కలుగుతుంది. అంటే ఏంటి? జిహ్వ చాపల్యం. అంటే వీటిని నియంత్రించుకోవాలి మనము. ఈ బాహ్యమైన వాటి అందు ఆసక్తిని తొలగించుకోవాలని మనము బ్రహ్మకు
అంటే సత్యానికి దగ్గర అవ్వాలి అంటే వీటిని తొలగించుకోవాలి. తొలగించుకొని ఎదురుగా నువ్వు పంచభక్ష పరమాన్నాలు పెట్టిన మా అమ్మమ్మ ఉండేది ఒక ఆమె అంటారు. ఆమె ఒక పెసరపప్పు అన్నము ఆమె 3 చెంచాలు అన్నం పెట్టించుకొని పెసరపప్పు అన్నమే తింటుంది. ఆమె ఇంకేది తినదు. ఆమె 95 ఏళ్ళు బతికింది. అప్పటి వరకు కూడా ఆమె వంగిపోలేదు, కుంగిపోలేదు, నిలువుగా నిలబడ్డది, నడిచింది. ఆమె చనిపోయే వరకు కూడా బండి మీద కూడా వెనక కూర్చొని పోతుండే. అంత శక్తిమంతురాలు. ఇప్పుడు ఏముందండి చెప్పండి, అంత స్ట్రాంగ్ ఉంటారు ఎవరన్నా? కాళ్ళ నొప్పులు, కింద కూర్చోరు. ఆమె కింద కూర్చొని భోజనం చేసేది, విస్తరి వేసుకొని భోజనం చేసేది. అది కూడా ఒకటే పూట భోజనం చేసేది. అదే 3 చెంచాల అన్నము, అదే పెసరపప్పు అన్నం. నువ్వు ఎన్ని కూరగాయలు చేసినా కూడా అయ్యో వేసుకో అంటే కూడా వేసుకోకపోయేది. అంత ఖచ్చితమైన నియమం పాటించింది ఆమె. అంటే ఎన్నేళ్ళు తింటామండి, పొట్టలో వేసినాం ఇన్నేళ్ల నుంచి, ఇప్పుడు ఎందుకు పిల్లలు తింటున్నారు, తినని వాళ్ళ కాలం అని వదిలేయచ్చు కదా, కానీ వదిలేయలేకపోతాము. అందుకే మరి మోక్షం కావాలంటే అయ్యో అప్పుడేనా మా మన్మడికి పెళ్ళి కాలేదు, మా మన్మడికి కొడుకు పుట్టాలి అంటాం. మరి అట్లాంటి వాళ్ళకి బ్రహ్మ గురించి ఎందుకు వేస్తారు? బ్రహ్మయజ్ఞం ఎందుకు వేస్తారు? వాళ్ళు చెయ్యరు. మన్మడికి పెళ్ళి కావాలనే పూజ చేస్తారు, వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి కనీసం మనం చేయాల్సింది ఏంటిది అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తూ మనం కూడా ఇప్పటి నుంచి అలవాటు ఏం చేసుకోవాలి అంటే సత్యానికి దగ్గరగా ఉండడము. అలవాటు చేసుకుంటే ఏమవుతుంది అంటే మనలో సత్యము అనేదే జ్ఞానము. అంటే జ్ఞానవంతులం అవుతూ ఉంటాం. అంటే ఒక వయసు వచ్చేసరికి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. అప్పటి వరకు వచ్చే వరకు మనకు మోక్ష సాధన చేయగలిగే స్థాయికి ఎదగగలుగుతాం. అది మనం తెలుసుకోవాలి. రిటైర్ అయిపోయిండ్రు కదా అంటే తలలు బోడులు అయితే తలపులు బోడులు అవునా అని ఉంది కదా మనకు. ఎందుకు కావు అంటే మనం ఇంకా ఉంచుకుంటాము, వాటన్నిటిని మన మైండ్లోనే ఉంచుకుంటాం. చిన్నప్పుడు నాకు అది తినాలని ఉండే, ఇప్పటి వరకు కాలేదు, కనీసం ఇప్పుడన్నది ఇంత 80 ఏళ్లకు అని కోరుకుంటుంది. అట్లా వాటిని మన వెంట క్యారీ చేస్తుంటాం. ఈ జన్మలో కాకుండా మళ్ళీ వచ్చే జన్మకు కూడా వాటిని తీసుకెళ్తాము. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటాం. అంటే మనను వదిలించుకోవట్లేదు, అన్నీ మళ్ళా యాడ్ చేసుకుంటున్నాము. అలా చేసుకోవద్దు అని మనకు కృష్ణ భగవానుడు తెలియజేస్తుండే ఈ శ్లోకం ద్వారా కూడా. మరి ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.